पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం ఈ 7 మెడిటేషన్స్ 7 రేట్స్ గురించి ఇచ్చినటువంటి 7 మెడిటేషన్స్ గురించి మనం చదువుకున్నాం. దానిలో మనకి ది మ్యాజిక్ వర్క్ అన్నటువంటి పాయింట్ గురించి మనం చెప్పుకున్నాం. అది ఏ పెయింటెడ్ సింబల్ అన్నటువంటి విషయం చెప్పుకున్నాం. The two are one, not more remains to grasp. The word is manifest, the work is then complete, the whole is visioned. The magical work is wrought, again the two are one, the plan is served, no word then need then be said. ఈ విషయం మనం చెప్పుకున్నాను. So these phrases are an attempt to express some of the realization of the true initiate when he stands at the third initiation before the angel and sees the angel also pass away. So ఈ స్థితి ఏంటంటే థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి చెప్పబడేటువంటి ధ్యాన వివరములు ఇవన్నీ కూడా సామాన్యంగా ఉన్నటువంటి వాడికి చదువుకుంటే ఏమీ పెద్ద 4 కాగితాలు అదొక కాగితంలో ఇచ్చినటువంటి మ్యాటర్గా ఉంటుంది, అంతమించి ఇంకేం ఉంటుందండి. రోజు చదువుకుంటున్నాం అదొకటి, ఇవాళ చదువుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. కానీ చక్కగా థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి దీని యొక్క విధానము, దీని యొక్క రహస్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది పదాల్లో చెప్పేటువంటి విషయం కాదంటారు ఆయన. Although this statement may signify but little to us at present, it will nevertheless serve to demonstrate the futility of dealing with the secrets of the mysteries and with initiation through the medium of words. When this is better realized, all the true work of the Masonic dramas will begin to measure up to the need. Masonic dramas అంటారు వాటి. ఈ రిచువల్స్ ని ఏదైతే రిచువల్స్ అని మనం చెప్పుకున్నామో ఆ రిచువల్స్ ని మెసానిక్ డ్రామా అంటారు. అంటే సృష్టి నిర్మాణమునకు సంబంధించినటువంటి ఒక విధానమును, ఒక క్రతువును మళ్ళా అక్కడ మనం మన యొక్క దీని ద్వారా అక్కడ నిర్వహించడం, దాన్ని మెసానిక్ డ్రామా అన్నది. సో దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఈ 7 ధ్యానాల్లో మనకి ఇచ్చారు. So the medium, when this is better realized, this section expresses some of the basic emerging truths which will carry meaning to the senior disciples and the initiates of the world who are battling at this time in the service of the plan. They are present in the world at this time and their work is bearing fruit, but they need at times the incentive of the future achievable glory to aid them to carry on. So చక్కగా ఒక సేవా మార్గం, సేవ అనగానే బాగా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సేవ అనేటువంటిది మాత్రం చేయడం అనేటువంటిది పెట్టుకోండి మీ రెగ్యులర్ హ్యాబిట్ గా. కుడ్ బి ఎనీథింగ్, బట్ సేవ లేకుండా క్లాసెస్ అంటే ఏమవుతుందంటే థియరీ లేకుండా ప్రాక్టికల్ గా చెప్పారనుకోండి ఎవరికైనా మెడికల్ సైన్స్ ఇవన్నీ, వాడికి ఎంతవరకు నిలుస్తుంది అంతే. కనుక సేవ అనేటువంటిది ఈ మార్గం మనకు చాలా ముఖ్యం. అందు గురించి ప్రతి ఒక్కడము కూడా సేవతోటి లింకప్ ఉన్నప్పుడే ఈ జ్ఞానం కొంచెమైనా మనకి అందుతూ ఉంటుంది. అందు గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నారు. ఎవరైతే చక్కగా సేవ చేస్తూ ఉన్నారో, ఎవరైతే చక్కగా ఒక చక్కని విధానముగా
సాధన చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఈ వరల్డ్ ప్లాన్ ని డివైన్ ప్లాన్ తో అనుసంధానం చెంది ఉన్నారో, వాళ్ళకి ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కడానికి 7 ధ్యానములు కూడా చక్కగా ఉపయోగపడతాయి. This treatise is therefore somewhat abstruse and quite symbolical. It may appear difficult to comprehend, and it may mean little to some and nothing at all to others. Nothing at all. ఏమీ లేనట్టుగా ఉంటుంది. మామూలుగా కూర్చుంటే క్లాస్లో ఏదో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దీనిలో ఏమీ అసలు బోధపడదు అంటున్నాడు ఆయన. If the disciples of the world are truly struggling, and if they are applying practically the teaching given as far as in them lies, they will find it as time elapses and their reason and intuition awaken. ఇది చక్కగా ఇలా చేసుకుంటూ వెళుతుంటే కొంతకాలం అడిగి చక్కగా ఇంట్యూషన్ అన్నటువంటి చక్కగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇంట్యూషనల్ లెవెల్లో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో మనకు ఆ విధానం అంతా కూడా చెప్పారు. ఇంట్యూషనల్ ప్లేన్ మనది ఎప్పుడు కూడా వికసించి ఉండడం చేత మనం ఈ ధ్యానములు కానీ, విధానం కానీ, పరమగురుల యొక్క కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చక్కగా మనం నిర్వహించుకోగలుగుతాం. That such symbolic and abstruse statements become clearer and clearer, serving to convey the intended teaching. When this happens, the angel of the presence approaches ever closer. సో ఇది క్లియరర్ అండ్ క్లియరర్ గా ఉంటుంది. ఎవడైతే ఇది చేసుకుంటూ ఉంటాడో, ఇది ప్రాక్టికల్ లో కూడా తెచ్చుకోవాలి. అంటే ప్రాక్టికల్ గా తెచ్చుకోవడం అంటే ఈ జ్ఞానం ఇవన్నీ తెలుసుకున్నాం. మనం లాస్ట్ క్లాసుల్లోనే చెప్పుకున్నట్టుగా వారంలో మనం ఏ రేకి సంబంధించిన వాళ్ళం అలా మనం ఏదైనా ఒక రోజు మనం ఏర్పాటు చేసుకోండి. ఆ రోజుని చక్కగా ధ్యానానికి కూర్చోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్. మనకు మిగిలిన రోజుల్లో కుదరదు, పోనీ ఆదివారం నాడు పెట్టుకోండి. చక్కగా ఏ రే మీరు సోల్ రే అనిపిస్తుందో తెలుస్తుందో ఆ రేకి మీరు చక్కగా సాధన చేసుకుంటూ ఉండండి ధ్యానాలు. The angel of the presence approaches ever closer and lights the disciple on his way. The sense of separateness diminishes until at last light permeates the darkness and the angel dominates the life. మనకి ఏంజలే ఉండాలి, వేరేది ఉండకూడదు. వీడు మాట్లాడుతున్నా, వీడు పనులు చేస్తున్నా, వీడు వంట చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే ఏంజల్ చేస్తున్నట్టుగా ఉండాలి వంట. అమ్మవారు చేస్తున్నారు అనుకోండి, వంట ఎలా ఉంటుంది అలా ఉండాలి. సో మనం ఏ పని చేస్తున్నా కూడా ఏంజల్ నిర్వహిస్తున్నట్టుగా ఉండాలి. అంటే ఏంజల్కి మనం చేస్తున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేస్తామో, ఆ భక్తి శ్రద్ధలుగా చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా మనలో ఉన్నటువంటి దైవం మేల్కాంచి ఉంటాడు. భక్తి శ్రద్ధలుగా ఎంత చిన్న లేకుండా ఎంత చిన్న పని చేసినా కూడా అందులో దైవం కనపడడు. అది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నాడు. సో ఇది ఈ లెసన్. So we are going with the next lesson, that is మనం ది గ్రోత్ ఆఫ్ సోల్ ఇన్ఫ్లుయెన్స్ అంటుండే దాంట్లో మనం ఒక పార్ట్ మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ద 2 cycles ఆఫ్ ఈగోయిక్ అప్రిసియేషన్ అంటుండేది సెకండ్ పార్ట్, సెకండ్ చాప్టర్ గా మీరు పెట్టుకోవచ్చు. దానిలో మళ్ళీ 3 lessons ఉంటాయి సెకండ్ చాప్టర్ లో. ఇవన్నీ కూడా ద గ్రోత్ ఆఫ్ సోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటున్నటువంటి. ఈ సెకండ్ చాప్టర్ హెడ్డింగ్ ఏంటంటే ద 2 cycles ఆఫ్ ఈగోయిక్ అప్రిసియేషన్. So we shall now enter upon a somewhat technical consideration of the relation of the ego and its way to the sheaths or vehicles through which it must express itself and through which it must enter into contact with certain phases of divine experience. The foundation of what is here elaborated in relation to the cycles of appropriation will be found briefly touched upon a treatise on cosmic fire, and the following statements gathered from those pages will be elucidated in the succeeding pages. సో ఈ విషయాన్ని మనకి కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఆల్రెడీ. ఏంటో ఈ విషయం అంటే ఈగోకిను రేకి ఈ లింకప్ ఇది ఎలా ఏర్పరచుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి కాస్మిక్ ఫైర్ లో కూడా ఇదంతా చెప్పానంటున్నారు ఆయన. సో అది ఇక్కడ మళ్ళా ఒకసారి మీకు అదే విషయాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా నేను చెప్తున్నాను అంటున్నారు. సో అదేమిటంటే ఇది 5 points లో చెప్పారు మనకు అక్కడ. ఈగో అండ్ ఇట్స్ రే టు ద షేప్స్. 5th రే వాడు ఉన్నాడు. 5th రే వాడు వాడి యొక్క ఫిజికల్ షేప్ తోటి ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఏమిటి. 7th రే వాడు ఉన్నాడు. 7th రే వాడు ఫిజికల్ ప్లేన్ తోటి ఎలా కనెక్టివిటీ తోటి వస్తున్నాడు. సోల్ ఇస్ 7th రే అండ్ పర్సనాలిటీ రే ఇంకోటి ఉండొచ్చు. సో ఇది ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఏంటి అనేటువంటిది ఒక 5 స్టేట్మెంట్స్ లో ఆయన చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఇస్, as the ego or soul appropriates to itself a sheath for expression and experience, points of crisis will inevitably occur.
ఎప్పుడైతే అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుందో కొన్ని పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటివి ఉంటాయి. అవి ఖచ్చితంగా ఉంటాయి. ఒక ఊరు వెళ్ళాం మనం. ఆ ఊరు వెళ్ళినప్పుడు మన ఊరు కాని ఊరు అది. మన ఊరు అనుకోండి, ఎక్కడెక్కడ ఏమి దొరుకుతుందో అన్నీ మనకు తెలుసు. మనం వెళ్ళి తెచ్చేసుకుంటాం. అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కష్టం ఉన్నా మనకి డైలీ లైఫ్‌లో ఏదన్నా, రెగ్యులర్ లైఫ్‌లో ఏదన్నా పాలో ఇవి రాలేకపోయినా మనం దాన్ని ఎట్లా మనం కాంపెన్సేట్ చేసేసుకోవాలి, ఎలా మనం ఉండాలనేది తెలుసు. కానీ మనం ఊరు కాని ఊరిలో మనం ప్రవేశించినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా సోల్ అన్నటువంటిది భౌతిక లోకంలోకి దిగొచ్చినప్పుడు అది ఒక ఈగోయిక్ రేగా ఉంటూ ఉన్నప్పుడు అది ఫిజికల్ షేప్ తీసుకున్నప్పుడు కొన్ని క్రైసిస్ అనేటువంటివి కొన్ని ఉంటాయి దానికి. ఏమిటంటే అది అందులో నెంబర్ 1 ది వర్క్ ఆఫ్ పాసింగ్ ఆన్ టు ఎ పర్టిక్యులర్ ప్లేన్ ఫర్ పర్పసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈజ్ వన్ సచ్ పాయింట్. ఒకటి ఏంటంటే పాసింగ్ ఆన్ టు ఏ పర్టిక్యులర్ ప్లేన్ ఫర్ పర్పసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్. పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటుంటిది ప్రధానంగా ఉంటున్నప్పుడు లైఫ్‌లో అది ప్రధానంగా ఏర్పరచుకొని కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి మనం చేస్తుంటాం. సో అవి కొన్ని కష్టాలుగా మనకుంటాయి. This concerns the passing down to a lower plane or from a lower plane onto a higher. Indications of the importance and the crucial nature of such transition can be seen in certain formulas which are used when passing from one degree in masonry to another, as is raising a lodge from a lower to a higher degree. సాధన అంటే పదంగా చెప్తామని ఇదంతా కూడా. ఏమిటి సాధన అంటే ఒక్కొక్కసారి లైఫ్ ఆస్పెక్ట్ అంటే తీసుకుని సోల్ భౌతిక దేహం తీసుకుని వచ్చినప్పుడు కొన్ని విధానాలుగా జీవిస్తున్నప్పుడు అంటే లైఫ్‌లో సాధన అటువంటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకి చక్కగా ప్రమోషన్స్ వచ్చాయి. ఇల్లు కొనుక్కున్నాం, సామాన్లు ఇవన్నీ కొనుక్కున్నాం, బాగుంది. ఇంకా ల్యాండ్ కొనుక్కున్నాం. ఈ రకంగా కొంత వెళుతుంటుంది ఒక్కొక్కసారి సాధన. బాగుంది, చక్కగా మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటున్నాం. అన్నీ కలిసొస్తోంది, వ్యాపారం కలిసొస్తోంది, పాడి పంటలు చక్కగా పండుతున్నాయి మనకి. చాలా బాగుందండి మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ అంటే అమోఘం. అది ఇదని మాట్లాడడం బాగుంది. కొన్ని సార్లు మనం సాధన కూర్చుంటున్నప్పుడు అంటే సాధనలో ఉంటున్నప్పుడు మన దగ్గర ఉన్న ఒక్కొక్కటి పోతూ ఉండడం జరుగుతుంది. అంటే ఏది మనదో అది మన దగ్గర నుంచి ఏదో రూపంలో వెళ్ళిపోతుంటుంది మన దగ్గర నుంచి. జస్ట్ ఏదో కారణం చేత. కారణాలు ఏవనేవి పక్క పెట్టేయండి. బట్ ఫైనల్ రిజల్ట్ ఇస్ దట్ మనది ఏదైతే మనదో అది మన దగ్గర నుంచి దూరం అయిపోతుంటాయి. ఇదంతా దేనికి లింకప్‌గా వెళుతుంటుందంటే ఇదంతా కూడా సాధన లేదా సోల్ యొక్క పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఏదైతే ఉందో దానికి లింకప్‌గా ఇదంతా వెళుతూ ఉంటుంది. అది పాయింట్ ఆఫ్ క్రైసిస్‌గా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు అది. నెక్స్ట్ పాయింట్ ఇస్ అనదర్ సచ్ పాయింట్ ఆఫ్ క్రైసిస్ అకర్ when the mental body is swept into activity and the etheric body is similarly vitalized. ఇంకొక పాయింట్ ఏంటంటే మెంటల్ బాడీ ఇస్ స్వెప్ట్ ఇంటూ యాక్టివిటీ. ఏదో రకాలైనటువంటి విధానములు లేదా ఒక చక్కటి విధానము, ఒక చక్కటి గ్రంథం చక్కగా చదువుకోవడం, ఒక చక్కటి విషయం చక్కగా బోధపడటం, ఈ మెంటల్ యాక్టివిటీ అనేటువంటిది వీడికి అలా పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. స్వెప్ట్ ఇంటూ యాక్టివిటీ. తర్వాత అండ్ ఎథరిక్ బాడీ ఈజ్ సిమిలర్లీ వైటలైజ్డ్. ఈ యొక్క ఎథరిక్ బాడీ చక్కగా వీడి యొక్క 7 సెంటర్స్ లోకి చక్కగా ఎనర్జీస్ చక్కగా డాన్ అయి వస్తూ ఉండడం, చక్కగా వాటిని వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడం, ఇలాంటి యాక్టివిటీ కూడా కొంత జరుగుతుంది. సో ఇదంతా కూడా పాయింట్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇదంతా భాగంగా వెళుతూ ఉంటుందండి అని చెప్తున్నారు. సో 2 రకాల విషయాలు ఇక్కడ మనకి చెప్పారు. అదంతా కూడా ఫస్ట్ పాయింట్లో. నెంబర్ సెకండ్ పాయింట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ ద ఈగో ఆర్ సోల్ and the dense physical body is established when. ఏమిటంటే ఇది ఈగో ఆర్ సోల్ and the dense physical body is established when matter of the 3 lower subplanes of the physical plane is built into the etheric body prior to the physical incarnation and the potential channels of communication and of exit are established. Point of communications అంటే సోల్ లోవర్ ప్లేన్స్ లోకి దిగి వస్తున్నప్పుడు ఈ 3 లోవర్ ప్లేన్స్ కూడా ఎథరిక్ బాడీకి లింకప్ గా ఉంటుంది. అంటే ఎథరిక్ బాడీ ద్వారా మనకి ఎనర్జీ ఇవంతా కూడా వస్తుంది. ఇది 3 లోవర్ సబ్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ ఈస్ బిల్డ్ ఇంటూ ద ఎథరిక్ బాడీ. 3 లోవర్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్. 3 లోవర్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ అనే ఒక దేహ నిర్మాణం, భౌతిక దేహ నిర్మాణం. ఇది దేనికి లింకప్ గా ఉంది? ఎథరిక్ బాడీకి లింకప్ గా ఉంది. అది తెలుసుకోండి అంటున్నారు. ఇది తెలుసుకుని prior to physical incarnation and the potential channels of communication and of exit are established. సో దీనికైనా ఎథరిక్ బాడీకి ఈ ఫిజికల్
బాడీ ఆఫ్ ది లోవర్ 3 సప్లైన్స్కి ఒక చక్కటి కనెక్టివిటీ అంటుంది. ఇది అంటే ఏంటి చక్కటి కనెక్టివిటీ అంటే అందరిది చక్కటి కనెక్టివిటీనే. ఇక్కడ విషయం ఏమిటంటే ఈగోకిను ఈ ఇథరిక్ బాడీకి ఒక దానిలో ఏదైతే ఉందో ఆ పొటెన్షియాలిటీస్ అన్ని కూడా ఇది కలిగి ఉంటుంది. సో ఈగో ఏదైతే డిసైడ్ చేసుకుని ఉంటుందో ఈగో ఇథరిక్ బాడీ దాని విధంగా ఉంటుంది. ఇథరిక్ బాడీ ఏ విధంగా ఉంటుంటుంది అంటే ఒకసారి ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం, ఒకసారి తక్కువ ఎనర్జీ ఇవ్వడం, తక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు వీడికి ఏదో జబ్బు పడటం, ఇలాంటివి ఇవన్నీ కూడా ఈగోలో భాగంగా పెడుతుంటాయి. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మనకి జబ్బులు వస్తుంటాయి. ఒక్కొక్కసారి బయట అది ఏదో తినేసేసి జబ్బులు రావడం ఇదేదో అది కాదు. మన ప్రమేయం లేకుండా మన ఒంటికి ఒక్కొక్కసారి చిన్న చిన్న డిసీజెస్ లాంటివి వస్తుంటాయి. ఇవన్నీ దేని చేత వస్తున్నాయి అంటే ఎథరిక్ బాడీ యొక్క డిస్టర్బెన్స్ చేత డిసీజ్ అంటుంటుంది అంటైంది. ఎందుకు ఎథరిక్ బాడీలో డిస్టర్బెన్స్ వచ్చింది? ఫస్ట్ లెట్ us have it clear. ఎథరిక్ బాడీలో ఎందుకు దెర్ ఇస్ డిస్టర్బెన్స్ ఇన్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎథరిక్ బాడీ ఇస్ లింక్డ్ విత్ ది ఈగోయిక్. ఈగోయిక్ లో ఒక్కొక్కసారి అక్కడ ఎక్కువగా అది ఏర్పరచుకున్నట్టు కార్యక్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎథరిక్ బాడీకి ఎనర్జీ సప్లైలో కొంచెం తేడా చేస్తుంది. ఉదాహరణకు మనకి ఈరోజు రెస్ట్ ఇవ్వాలనుకుంది అనుకోండి బాడీ, ఎందుకంటే సో దట్ వీ కెన్ స్టే అట్ హోమ్ అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ రీడింగ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ సమ్ అదర్ థింగ్ విచ్ ఇస్ లింక్డ్ విత్ ది ఈగోయిక్ వర్క్. సో అప్పుడు ఏం చేస్తుంది, చెప్తే మాట విన్నాడు కాబట్టి వీడి యొక్క ఎథరిక్ బాడీ ఎనర్జీని అది కొంచెం సడలిస్తుంది. సడలించడానికి ఏమవుతుంది, వీడికి ఏదో ఫీవరిష్గా వచ్చినట్టు, వీడు ఏదో కొంచెం నలతగా ఉన్నట్టు లేదా కొంచెం జబ్బు పడినట్టుగా ఉంటుంది. సో దట్ హీ విల్ స్టాప్ హిస్ regular activity and he will take rest. When he is at rest, his etheric body is a disturbance has somewhat disturbed and his egoic body has link with the higher and it will start performing its works during that disturbance of the etheric energy to the physical body. ఇది జరుగుతుంటుంది. సో ఇది ఒకటి ప్రధానంగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. Of exit are established. These are the main channels or line of communication found between the center at the base of the spine and that in the head via the spleen. Center at the base of the spine and head. Spleen ద్వారా ఈ బేస్ కి హెడ్ కి ఈ ఇథరిక్ ఎనర్జీ అంటుంది దానికి ఇవ్వబడుతుంది. ఇది సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో కొంచెం తేడాలు అనేటువంటి ఉంటుంది. ఒకసారి ఇథరిక్ ఎనర్జీ వీడి యొక్క ఈగోయిక్ లింక్అప్ గా ఉన్నప్పుడు హైయర్ ఎనర్జీ ఇస్ లింక్డ్ విత్ ది హెడ్ అండ్ సమ్వాట్ లెస్ ఎనర్జీ ఇస్ లింక్డ్ విత్ ది బేస్ సెంటర్. అప్పుడు వీడికి ఏముంటుంది, బేస్ సెంటర్కి తక్కువ ఎనర్జీ వెళుతుండడం వలన వీడికి బేస్ సెంటర్ అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రం అనేవాడికి వీడికి భౌతికమైనటువంటి ప్రపంచం, దీని ఎందు ఒక తక్కువ దృష్టి ఉంటుంది, అంటే దీని ఎందు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండదు. ఈజ్ లింక్డ్ విత్ హయ్యర్, అది ఎక్కువగా వీడికి ఇచ్చేస్తుంటారు. సో ఇది దాన్నే మనకి ఏమని చెప్తారు, మనకి అంటే మన దేహంలో ఈ ప్రాణశక్తి అనేటువంటిది మన దేహమునకు ఎనర్జీ లేదా బ్లడ్ సప్లై ఎక్కువ ఏ భాగానికి ఇవ్వాలో దానికి బాగా తెలుసు. సో ఆ రిఫ్లెక్షన్ అంటున్న దాన్ని కొంచెం హయ్యర్ పాయింట్ గా చెప్తున్నప్పుడు ఇక్కడ ఇలా చెప్తారు. దట్ ఈస్ నౌ ద సెకండ్ పాయింట్. ఏ కరస్పాండింగ్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్ అపాన్ ది పాత్ ఆఫ్ రిటర్న్. సో పాత్ ఆఫ్ రిటర్న్ అంటున్నది ఒకటి ఉంటుంది. పాత్ ఆఫ్ ఎంట్రీ అండ్ పాత్ ఆఫ్ రిటర్న్ అని అన్నారు కదా. సో పాత్ ఆఫ్ రిటర్న్ లో ఏ కరస్పాండింగ్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్ upon the path of return in which the bridge or the antahkarana is established between the lower mental body, the causal body and the higher mental worlds. ఈ అంతఃకరణ నిర్మాణం అనేటువంటిది పాత్ ఆఫ్ రిటర్న్. అంతఃకరణ నిర్మాణం అనేటువంటిది పాత్ ఆఫ్ రిటర్న్ కి చిహ్నం. సో ఇది దీనికి ఈ రేఖను ఈ దీనికి సంబంధంగా జరుగుతుంటుంది. పాత్ ఆఫ్ రిటర్న్ అంటే ఈ అంతఃకరణ నిర్మాణం, దేహంలో అంతఃకరణ నిర్మాణం అంటే జరగాలి మనకి, దాన్ని ది పాత్ ఆఫ్ రిటర్న్ గా చెప్పారు. సో ఈ పాత్ ఆఫ్ రిటర్న్ లో వీడికి జరగాల్సింది ఏమిటంటే టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్. వీడు లోవర్ ప్లేన్స్ నుంచి హయ్యర్ ప్లేన్స్ కి లిబరేట్ అవ్వాలి. ఈ లిబరేట్ అవ్వడాన్ని ది పాత్ ఆఫ్ రిటర్న్ గా చెప్పారు. ఇది దేని చేత జరుగుతుంటుంది అంటే వీడి దేహము నాకు వీడి యొక్క ఈగోకి సంబంధం అన్నటువంటి దాని మీద ఇది కూడా డిపెండ్ అవుతుంది. ఉదాహరణకి వీడు చాలా నియమ నిబంధనలతో వీడు జీవిస్తున్నాడండి. అసలు ఊరంతటికి జబ్బు వచ్చిన వీడికి జబ్బు రాదు, అంత పర్ఫెక్ట్ హెల్త్ ప్రిన్సిపల్స్ వీడు ఫాలో అవ్వచ్చు. అసలు
సందేహమే లేదు అన్నటువంటిదిగా ఉంటాయి వాడి హెల్త్ ప్రిన్సిపల్స్ చూస్తే. మరి అలాంటి వాడికి జబ్బు ఎందుకు వచ్చింది? జబ్బు ఎందుకు వస్తుందంటే అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ డిసీజ్ అనేటువంటిది రావడంలో ఇక్కడ ఏంటంటే వీడి యొక్క ఎథరిక్ బాడీకి వీడి యొక్క ఈగోయిక్ బాడీకి దర్ ఇస్ లింక్అప్. సో ఈగోయిక్ బాడీ అన్నటువంటిది దాని కొంత సాధన అంటున్నది అవసరం. సో సాధనకి తగ్గట్టుగా ఈథరిక్ బాడీకి అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు సాధన అన్నది ఏదైనా జబ్బు అనేటువంటిది వస్తే వీడి యొక్క సాధన బాగా సాగుతుంది అనుకోండి. అప్పుడు వీడికి ఏదైనా జబ్బు వచ్చేటువంటిదిగా వీడి యొక్క ఎథరిక్ బాడీ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు వాడికి ఆ జబ్బు అనేటువంటిది వస్తుంది. ఆ జబ్బు అనేటువంటిది వచ్చేటికి వీడు అబ్బో నాకేదో జబ్బు వచ్చేసింది ఇంకేముంది అది ఇది అన్నట్టుగాను ఏదో సంథింగ్ దాని గురించి వివరణలోకి ఎక్కువ వెళ్ళక్కర్లేము. సో అప్పుడు వీడికి కొంత సాధన అంటున్నది ఉంటుంది. సో దాని ద్వారా వీడు హీ విల్ బి లిబరేటెడ్ ఇన్ టు ద పాత్ ఆఫ్ రిటర్న్. అది జరగాలి వీడికి. అది జరగడానికి వీడికి జబ్బు అనేటువంటిది వచ్చింది. సో పాత్ ఆఫ్ రిటర్న్ లో వీడు చక్కగా లిబరేట్ అయిపోయాడు కాబట్టి పెద్దవాళ్ళు లేదా మహానుభావులు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు మామూలు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు జబ్బు చేసిందంటే పోయారండి అనుకుంటారు. నిజానికి జబ్బు ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాత్ ఆఫ్ రిటర్న్. పాత్ ఆఫ్ రిటర్న్ లో అదొక భాగంగా అయింది అది. దానికి భౌతికంగా చూసేటువంటి వాడికి ఆయనకి ఏదో జబ్బు వచ్చిందండి మా రమణ మహర్షి గారికి లేదా రామకృష్ణ పరమహంస గారికి అందు గురించి ఆయన పోయారని ఏదో సంథింగ్ ఒక మహానుభావుల గురించి అలా అర్థం చేసుకుంటారు. నిజానికి అది కాదు అక్కడ అర్థం చేసుకోవాలి. పాత్ ఆఫ్ రిటర్న్ లో వాళ్ళు ఉన్నారు. సో దానికి ఎథరిక్ ఎనర్జీ అంటున్నది కొంచెం డిస్ట్రిబ్యూషన్ కొంచెం అది దానిలో తేడాలు కొద్దిగా అవసరమై ఈగోయిక్ బాడీ సెట్ చేసుకుంది. దానికి ఒక జబ్బు అనేటువంటిది వచ్చింది. ఈ జబ్బు అనేటువంటిది ఎలా వచ్చిందో అలా పోగలదు వాళ్ళకి. కానీ ఈ పాత్ ఆఫ్ రిటర్న్ అన్నటువంటి దాంట్లో వాళ్ళకి జబ్బు ఎంతకాలం ఉండాలి, ఎలా ఉండాలి, ఏమిటి, అవసరమైతే దేహం ఉండాలా అక్కర్లేదా, ఇవన్నీ కూడా దానికి లింకప్గా ఇవన్నీ సాగుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద హయ్యర్ సీక్రెట్ అన్నటువంటిది ఆయన ఇక్కడ చెప్పారు మనకి. ఇదంతా కూడా కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఆ విషయాన్ని మనకి చెప్పారు. When the work under the first category is accomplished upon the physical plane and its technique is understood, man can then achieve escape from the physical body in full waking continuity of consciousness. చక్కగా తెలుసుకున్నప్పుడు మానవుడు ఫిజికల్ బాడీ నుంచి వీడు పూర్తిగా జాగ్రత్త వీడు కట్ ఆఫ్ అయి ఉండగలిగేటువంటి ఇది వీడికి సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుంది అంటే వీడు ఒక ఎథరిక్ ఇస్ లింక్డ్ విత్ ద ఈగో. ఎథరిక్ ఎనర్జీ ఇది ఈగోయిక్ యొక్క ప్రోగ్రామ్ లో ఇది ఒక భాగంగా వెళుతుంది కాబట్టి విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫిజికల్ బాడీ. అది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కానీ వీడు ఒక ఎథరిక్ అంటున్నది వీడు కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అయి when a similar work has taken place on a higher plane and the bridge is satisfactorily built, then the initiate can escape from the limitations of from life and enter into the state of consciousness called nirvana by the Buddhists. This high state of being has to be entered also in full continuity of consciousness. Both these major crises in the life of the soul, one leading to the physical incarnation and one producing the liberation of the soul from the condition, are and must always be the result of group vibration, of group impulse, group incentive, and group impetus. ఇదంతా దేనికి చిహ్నంగా తాగుతుంటే జన్మ తీసుకోవాలన్నా వాళ్ళు వచ్చేస్తారు, జన్మ అక్కర్లేదని వెళ్ళిపోతుంటారు. కానీ ఈ రెండింటికి కూడా కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది వాళ్ళకు కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఉంటూ ఉంటుంది. లైఫ్ ఆస్పెక్ట్ అంటే దిగి రావడం వల్ల లైఫ్ ఆస్పెక్ట్ నుంచి లిబరేట్ అయిపోయి వెళ్ళిపోవడం, ఇది రెండు కూడా జరిగిపోతుంటాయి. ఇదంతా దేని చేత నిర్ణయింపడుతుంటాయి అంటే ఒక ఇనీషియల్ స్టేజ్ లోకి వచ్చినటువంటి వాడికి గ్రూప్ యొక్క విధానం ఏమిటి, ఇక్కడ 10 మందికి ఉపయోగం అండి అంటే వాడు టగటగా అక్కడ జన్మ తీసుకుని వచ్చేస్తారు. అబ్బాయి ఇక్కడ 10 మందికి ఉపయోగం ఏం లేదు సార్ అంటే టగటక వాళ్ళు అలా ఉన్నటువంటి వాళ్ళు 90 ఏళ్ళు మొన్న చెప్తున్నారు మాస్టర్ గారి యొక్క లైఫ్ లైన్ చాలా పెద్దదిగా ఉండేది. అది చూస్తే యాక్చువల్లీ 90 years ఎంత ఉండదు. వాళ్ళకి అవసరం లేదు అనిపించి టగటగా దే మూవ్ అవే ఫ్రమ్ ద ప్లేస్, అంతే. అలా ఉంటాయి వాళ్ళకి. So initiate can escape from the limitations of form life and enter into the state of consciousness called nirvana. ఆ నిర్వాణిక్ ప్లేన్ లో వాళ్ళు అలా వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నా టగటగా వాళ్ళు పుట్టేస్తారు, వచ్చేస్తుంటారు, పనులు చేసేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి దానికి దీనికి ఏం పెద్ద తేడా ఉండదు వాళ్ళ యొక్క కార్యక్రమం. అది ఇక్కడ అంటే ఒక సైంటిఫిక్ గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. This high state of being has to be entered also in full continuity of consciousness. Both these major crises are
must be the result of group intent, impetus. One impetus originates in the group of souls, of which an incarnating ego is an integral part. The other is the result of the activity of the groups of atoms which are vibrating in response to that egoic impulse. One is group, ఇంకొకటి ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, అది వైబ్రేట్ అవుతుంది. దానికి దగ్గర రెండు విధానాలు చెప్పారు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ సోల్స్, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ అన్నటువంటిది, ఇటువంటి సోల్ ఇక్కడ రావాలన్నటువంటిదిగా తహదాల. ఒక మంచి ప్రదేశంలో ఒక మంచి వాళ్ళు పుట్టాలి, లేదా ఒక మంచి కుటుంబం ఉంది, అక్కడ ఒక మంచి సోల్ అన్నటువంటిది లైఫ్ తీసుకోవాలన్నటువంటిదిగా ఆ కుటుంబం ప్రార్థనలో అవన్నీ కూడా చేస్తారు. అదొకటి. సో ఒకళ్ళు ఒక చోట వాళ్ళు పుడుతున్నారట అంటే దట్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ సోల్స్ అటువంటి సోల్లే రావాలన్నటువంటి వాళ్ళ ప్రార్థనలో ఉన్నాయి. అందుగురించి వాళ్ళు అక్కడ పుట్టారు, వీళ్ళు ఇక్కడ పుట్టారు, ఇంకొకళ్ళు ఇంకొక చోట పుట్టారు. ఇదంతా జరుగుతుంది. వాడు ఇక్కడే ఎందుకు పుట్టాడు, అక్కడెందుకు పుట్టలేదు అంటే ఇది కారణం. గ్రూప్ ఆఫ్ సోల్స్ అక్కడ పుట్టడానికి వాళ్ళందరి యొక్క వాళ్ళు ప్రార్థనలు నిర్వహించుకోవడము, వాళ్ళు గ్రూప్ సోల్ లెవెల్లో వాళ్ళు కోరడమో జరిగింది. కాబట్టి పలానా వాళ్ళు పలానా చోట పుట్టారు. ఎంత చిన్నవాడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, మీరు దానికి సంబంధం లేదు. ఒక మామూలు వాడైనా సరే, ఒక సామాన్యుడైనా సరే, ఒక మహానుభావుడైనా సరే, ఒక ఏదో ఇంకేదో ఎవడైనా వాడు అలా పుట్టడానికి జరుగుతుంది. సో ఈ జరుగుతున్నటువంటి దానికి ఇంకొకటి ఏమిటంటే అటువంటి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ లో కూడా ఈ వైబ్రేటరీ యాక్టివిటీ అంటారు. సో ఎటువంటి అణువులు ఆ ప్రదేశంలో ఉంటున్నాయి, దేహం అనేటువంటిది ఉదాహరణకి అదే అణువులు, మరి అదే దేహము. మరి భారతీయ దేహం వేరు, ఇంకొక దేశంలో ఉంటుంటాడు దేహం వేరు, ఇంకొక దేశంలో ఉంటుంటాడు దేహం వేరు. మరి టెస్ట్ చేస్తే అన్నిట్లోనూ అదే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అదే ఇది కదా, మరి ఏమిటి తేడా? జాగ్రత్తగా గమనించి. ఇంకా మనం భారతదేశం వేరే దేశాల గురించి మనకు వద్దు. పోనీ మన దేశంలోనే ఒక రాష్ట్రంలో వాడు ఒక రకంగా ఉంటున్నాడు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉంటున్నాడు, ఇంకొక రాష్ట్రంలో వాడు ఇంకొక రకంగా ఉంటున్నాడు. పోనీ అది కూడా పక్క పెట్టేద్దాం. ఒక జిల్లా వాడు ఒక రకంగా ఉంటున్నాడు, ఇంకో జిల్లా వాడు ఇంకొక రకంగా ఉంటున్నాడు. ఏమిటిది అంటే బేసిక్ గా అణువుల్లో కూడా ఆ తేడాలు ఉంటున్నాయి అంటే విషయం మనం గమనించుకోవాలి. సో వాటిలో ఒక వైబ్రేటరీ యాక్టివిటీ అంటున్నది ఒకటి ఉంటుంది. ఆ వైబ్రేటరీ యాక్టివిటీ అటువంటి దేహములకు అది వైబ్రేట్ అయ్యి అటువంటి వాటికి అది రుచి చూపిస్తుంది. అప్పుడు అక్కడ బేసిక్ గా ఉంటుండే అణువులు వాళ్ళ దేహమునకు రూపమునకు అది దోహదపడుతుంటాయి. ఇది జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం. సో రెండు విషయాలు ఇక్కడ మనకి చెప్పారు. The other is the result of the activity of the groups of atoms which are vibratory in response but not in unison with the egoic impulse. In this phrase is summed up the work and opportunity of the soul, for it works towards the regeneration of matter and not towards the consummation of its own salvation. Regeneration of matter. It might be stated that the liberation of the soul or ego comes about when its work of salvaging matter through utilizing it and building it into forms has been carried forward to a desired point. So soul అంటున్నది ఒక డిజైర్డ్ పాయింట్కి ఈ దేహం తీసుకెళ్ళగలదు అనుకోండి, అక్కడ అది వస్తుందండి. డిజైర్డ్ పాయింట్కి తీసుకెళ్ళదు అనుకోండి, సోల్ అక్కడ రావడానికి ఇష్టం చూపించదు ఆ దేహంలోకి లేదా ఆ అణువుల్లోకి. అలా చాలా హయ్యర్ పాయింట్స్ గా ఉండాలి. అండ్ ఇట్స్ నాట్ ప్రైమర్లీ. సో ఇట్ ఈస్ నాట్ ప్రైమర్లీ డ్యూ టు ద అటైన్మెంట్ ఆఫ్ సర్టెన్ స్పిరిచువల్ స్టేచర్ బై ద మ్యాన్ అండ్ ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ spiritual qualities. This desired stature and these spiritual qualities are manifested when the vehicles have been occultly saved. So ఇవన్నీ కూడా దేనికంటే desired stature and their spiritual qualities are manifested when the vehicles have been occultly saved and matter has thus been transformed, transmuted and symbolically raised up into heaven. So ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్మ్యూటెడ్, ఈ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం గతంలో. సో ఈ రకంగా దేహము అనేటువంటిది లేదా ఈ రూపం అనేటువంటిది ఈ విధంగా జరిగినప్పుడు అప్పుడు అక్కడికి ఆ విధానమైనటువంటి సోల్ అనేటువంటిది వస్తుంటుంది. అంటే ఎప్పుడైనా సరే సోల్ లైఫ్ ఆస్పెక్ట్ లోకి ఎందుకు వస్తుంటుందంటే అది ఉన్నటువంటి కండిషన్ నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ట్రాన్స్మ్యూట్ అవ్వాలి. తర్వాత దాన్ని అక్కల్ట్గా ఏమని చెప్తున్నారంటే రైజ్డ్ అప్ ఇంటూ హెవెన్.
వాడు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంతకుముందు 2వ తరగతిలో ఉన్నాడండి. ఇప్పుడు జన్మ తీసుకుని వస్తున్నాడు. మళ్ళా సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్ తెరిచారు. 2వ తరగతిలో చదువుకున్నటువంటి వాడు ఇప్పుడు 3వ తరగతి చక్కగా ఆ సబ్జెక్ట్ అంతా వీడికి అర్థం అవ్వాలి. 3వ తరగతి ఈ సంవత్సరం చదువుకుంటే వచ్చే సంవత్సరం 4వ తరగతికి వెళ్ళాలి. అంతే తప్పితే 2వ తరగతి చదువుకున్న వాడు 3వ తరగతికి వచ్చిన తర్వాత మళ్ళీ 2వ తరగతికో 1వ తరగతికో వెళ్ళేటట్టుగా ఉండకూడదు కదా. లైఫ్ ఎలా ఉండాలి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఆ విధానంగా ఉన్నటువంటి చోట దేహం తీసుకోవడానికి సోల్ అంగీకరిస్తూ ఉంటుంది. సో ఇందులో ఈ సెకండ్ చాప్టర్ లో నో ఫస్ట్ లెసన్ ది పాయింట్ ఆఫ్ క్రైసిస్. Just as there are 5 points of crisis in the life of man, as he achieved the goal of initiation, which we call the 5 initiations, so there are 5 similar points of crisis in the process of taking from form in the 3 worlds, with 3 of more importance, the first, the third, and the fifth. When speaking again in symbols, a soul functioning under divine impulse comes into incarnation and undergoes spatial experience in order to develop certain manifested qualities. అంటే కొన్ని చక్కటి సృష్టిలో ఉంటుంది చక్కటి గుణములు లేదా చక్కటి విధానము సోల్కి అందడానికి ఇది 5 స్టెప్స్ లో ఇది జరుగుతుందండి అన్న. పంచారే చక్రే పరివర్తమానే అని పంచము అంటే దానికి చాలా ఉందనుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్లోకి వచ్చేద్దాం మనం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 5 స్టెప్స్ లో ఇనిషియేషన్, దాన్ని 5 ఇనిషియేషన్స్ గా చెప్తాం. ఈ 5 ఇనిషియేషన్స్ ఎప్పుడైతే వీడికి అవుతాయో మానవుడు సూర్యుడు ఉన్నటువంటి స్థితికి అవన్నీ కూడా మన ఇనిషియేషన్ సోలార్లో కూడా చెప్పుకున్నాం. సో సూర్య ప్రజ్ఞ మన భూమండలానికి లేదా మన సౌరమండలానికి అందిస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ సూర్య ప్రజ్ఞ ఉన్నటువంటి స్థితి ఏమిటంటే 5th ఇనిషియేషన్ స్టేజ్. దానికి పైన 2 ఇనిషియేషన్స్ ఉన్నాయి, 6th and 7th. అవి 2 కూడా వీడికి అప్పుడు సూర్య ప్రజ్ఞ కన్నా పైన ఉన్నటువంటి టీచర్స్ వీడికి టీచర్స్ గా పనిచేస్తారు. అంతవరకు కూడా ఈ లోపల వీళ్ళు టీచర్స్ గా పనిచేస్తారు. ఆ విషయాలను కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. సో ఈ 5 ఇనిషియేషన్స్ అంటే ఉండడానికి దీన్ని 5 క్రైసిస్ గా చెప్పారు. అందులో ఈ 5 పాయింట్స్ లోను 1, 3, 5 ఈ 3 కూడా ఎక్కువ ముఖ్యమైనటువంటిది. 2 and 4 అంత ముఖ్యమైనటువంటిది కాదు. అది ఇక్కడ బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. Human state of consciousness. I am not speaking in terms of an individual soul. If such a misnomer may be permitted. These 5 points of crisis అంటే హోల్ హ్యుమానిటీ గురించి ఇక్కడ చెప్తున్నానండి. ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి కాదు ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం. హోల్ హ్యుమానిటీ. సో హ్యుమానిటీ వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ ఆఫ్ లివింగ్ నుంచి ఒక స్టేజ్కి అప్లిఫ్ట్ అవ్వాలి. ఇది 5 స్థితులుగా చెప్పారు దీన్ని. 5 స్థితులుగా వీళ్ళు అప్లిఫ్ట్ అవడం అంటది ఉంటుంది. హ్యుమానిటీ ఫస్ట్, థర్డ్ అండ్ 5th ఈ 3 ఎక్కువ ముఖ్యం అండి హ్యుమానిటీ అప్లిఫ్ట్ అవ్వడంలో అంటున్న విషయం ఇక్కడ మనకు చెప్తున్నారు. These 5 points of crisis mark the transfer of soul life from one race to another. So 5 points of crisis లో ఇది ఒక రేస్ నుంచి ఇంకొక రేస్ కి ఇది అప్లిఫ్ట్ అవడం అంటున్నది ఇందులో ఇవ్వబడినటువంటి సాధన. మనకి ఇప్పటిదాకా లెమోరియన్ రేసు, అట్లాంటియన్ రేసు, ప్రస్తుతం ఆరియన్ రేసు. దీని తర్వాత నెక్స్ట్ రేసు ఫైనల్ రేస్ అంటారు. గ్రంథాలు రాయడం కూడా అంటే ఎక్కడి వరకు చెప్పాలి అక్కడి వరకు చెప్తారు, మిగిలిన విషయాలు మనకి చెప్పరు వాళ్ళు. ఇక్కడ కూడా అదే ఈ 5 పాయింట్స్ ఏమిటంటే 1 లెమోరియన్ అన్నారు, 2 అట్లాంటియన్ అన్నారు, 3 ఆరియన్ అన్నారు. ఆరియన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అన్నారు కానీ దానికి పేరు రాయలేదు. ఇక్కడ ఫైనల్ స్టేజ్ అన్నారు 5th. ఇవి చెప్పారు పాయింట్స్ ఇక్కడ. సో హోల్ హ్యుమానిటీ అంటున్నది ఈ 5 స్టేజెస్ లో ఇది ఈ రకంగా అప్లిఫ్ట్ అవుతూ వస్తుందని చెప్తున్నారు. From one race to another, each time such an event happens, there is a racial unfoldment and the appropriation, more or less consciously, by the race of another vehicle of expression. The following tabulation shows the appropriation marking of the 5 racial crises. ఇక్కడ ఒక టేబుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఇస్ లెమోరియన్ సివిలైజేషన్. ఇక్కడ ఏమిటంటే మెయిన్ ఫిజికల్ బాడీ అంటుంది ప్రధానంగా దేహమే ప్రధానం, ఇంకా ఇది వేరేది ఏం లేదు. అట్లాంటియన్లోకి వచ్చేటికి అప్రోప్రియేషన్ ఆఫ్ ది ఆస్ట్రల్ బాడీ. అక్కడ ఆస్ట్రల్ బాడీ అంటే ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇదొక ఆల్రెడీ. అదే అక్కడ ఆస్ట్రల్ బాడీనే ప్రధానంగా జీవించారు జీవులు. నెక్స్ట్ ఇస్ ప్రజెంట్ ఇస్ ఆరియన్ వరల్డ్. ఇన్ ద ప్రజెంట్ ఆరియన్ వరల్డ్ ఇక్కడ ఏమిటంటే మెంటల్ బాడీ విత్ కాన్సిక్వెంట్ ఇంటలెక్చువల్ అన్ఫోల్డ్. ఇక్కడ మెంటల్ బాడీ అంటే ప్రధానంగా చెప్పారు ఇక్కడ మనకి సాధన. ఇంటలెక్చువల్ అన్ఫోల్డ్మెంట్ అంటే చక్కగా జరగడం అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి సాధన. మెంటల్ బాడీ అంటే చక్కగా
అది విచ్చుకుని పనిచేయడంగా ఉండాలి కానీ అయితే మన యొక్క యాస్ట్రల్ బాడీ ప్రధానంగా పనిచేయడం అనేటువంటిది కాదు. యాస్ట్రల్ బాడీ ప్రధానంగా పనిచేయడం అనేటువంటిది అది అట్లాంటియన్ రూట్ రేస్ వాడి చేసేటువంటి పనులు అవన్నీ. ఉదాహరణగా అక్కడ నీడుంది, వాడి వరకు వైద్యం చేయాలి, వాడి దగ్గర డబ్బులు లేకపోతే నీకు వైద్యం చేయను. ఇది అట్లాంటియన్ రూట్ రేస్ వాడు మాట్లాడే మాట. నువ్వు నాకు జేబులోకి డబ్బులు ఇస్తే నీకు వైద్యం అండి, నువ్వు నీడులో ఉన్నా నువ్వు చనిపోతున్నా నాకు సంబంధం లేదండి, ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను నీకు వైద్యం చేస్తాను. దట్ ఈస్ అట్లాంటియన్. ఆర్యన్కి వచ్చేటికి ఏమిటి అని అర్థం చేసుకోవాలి. మెంటల్ బాడీ అంటే ఇక్కడ ఎక్కువ సార్ ఏంటి ఇంటలెక్చువల్గా వాడు డబ్బులు వాడి దగ్గర లేవు, వాడు డబ్బు సంపాదించి మనకు ఫీజు కట్టేలోపు వాడు బతుకుతాడా? బతకడు. అయితే నాకేంటి సంబంధం, వాడు బతికితే ఏంటి బతకపోతే ఏంటి, నా డబ్బులు నాకు రావాలి కదా అని అనుకుంటే యూ బిలాంగ్ టు అట్లాంటియన్. ఇఫ్ యూ వాంట్ టు బి అన్ ఆర్యన్, వాడికి ముందు వైద్యం చేసేసి వాడికి నీకు ఫీజు ఇస్తాడా ఇవ్వడా అంటే తర్వాత విషయం. ఫస్ట్ వైద్యం చేసేస్తే వాడు ముందు బతుకుతాడు. మనిషి బతకడం అంటుండేది హైయెస్ట్ కదా డబ్బు కన్నా. అది వాడికి ముందు వైద్యం చేసేసాయి. వాడు డబ్బు కట్టలేదు ఉదాహరణకి, వాడు డబ్బు కట్టడానే కదా మనం ఇదంతా చేసాం, అసలు చెయ్యని వైద్యం అని చెప్పాను. సో డబ్బు కట్టలేదు, దట్స్ ఆల్ రైట్. ఎందుకు వాడు ఎవడు మనిషి, వాడు ప్రకృతి యొక్క మనిషి వాడు. సో ప్రకృతి నీకు ఫీజు ఇచ్చేస్తుంది, వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, బట్ నేచర్ విల్ పే యూ డెఫినెట్లీ. సో డోంట్ బాదర్ అబౌట్ మనీ ఫ్రమ్ ద సేమ్ పర్సన్. అది అనమాట ఇక్కడ. సో మెంటల్ బాడీ వెచ్చుకున్నటువంటి వాడు ఈ రకంగా ఆలోచించుకుంటాడు. అదే యాస్ట్రల్ బాడీగా ఉన్నటువంటి వాడు ఇందాక చెప్పినట్టుగా వాడు ఆలోచిస్తాడు. అది విషయం. తర్వాత కమింగ్ రేస్ వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే కాన్షియస్ అప్రోప్రియేషన్ అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది 3-fold పర్సనాలిటీ. సో కమింగ్ రేస్ వాడు ఈ మూడు కూడా చక్కగా యునైట్ అయ్యి చక్కగా ఇంట్యూషనల్ ప్లేన్, బౌద్ధిక్ ప్లేన్ చక్కగా విభజించి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇది ఎప్పుడు కూడా చక్కగా వికసించి పనిచేసేటువంటి వాడు నెక్స్ట్ రూట్ రేస్ వాడు ఉంటాడు. దాన్ని ఏమన్నారు? కాన్షియస్ అప్రోప్రియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది 3-fold పర్సన్. కాన్షియస్ గా ఉన్నట్టు బుద్ధి వికసించి ఉండడం, హ్యావ్ సమ్ కామన్ సెన్స్ అంటారు కదా, ఆ కామన్ సెన్స్ అంటున్నది చక్కగా వికసించి పనిచేస్తాడు వాడు. అంటే ఏది చేయాలో అది మాత్రమే చేస్తాడు, ఏది చేయడో అది చేయడు. ఆలోచన కూడా రాదు. అదేంటంటే వాడు డబ్బు ఇవ్వడాడు కదా అని వైద్యం చేయడం మానేడు, అది కరెక్ట్. అసలు ఆలోచన ఎలా వస్తుంది సార్ అంటే వాడు ఆ నెక్స్ట్ రోజు వచ్చి వాడు ఆశ్చర్యపోతాడు. ఆర్యన్లో ఇలా ఇప్పుడు అప్పుడు ఇట్లా ఉండేవారు అంటే వాళ్ళందరూ అంటే అట్లా ఎట్లా ఉంటారు సార్ వాళ్ళు, నిజంగా అర్థం కాదు, ఎంత చదువుకుని అంటుంటిగా ఉంటుంది వాడు మైండ్ అప్పుడు. అది నెక్స్ట్ రూట్ రేస్ వాడు. ఫైనల్ రేస్ వాడు ఎలా ఉంటుందంటే ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఫుల్లెస్ట్ మెజర్ ఆఫ్ ది సోల్ అండ్ ఇట్స్ వెహికల్స్ ప్లస్ సమ్ మెజర్ ఆఫ్ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్. సోల్ పరిపూర్ణంగా విచ్చుకుని ఈ మూడు ప్లేన్స్ లోను సోలే వర్తిస్తుండడం ప్లస్ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్. స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? సోల్ అనేటువంటిది వర్తించడానికి పైన ఉన్నటువంటి స్పిరిట్ కారణం. సో దాని యొక్క మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా అదే సోల్ ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి కార్యక్రమంగా వీడి యొక్క లైఫ్ అనేటువంటిది వెళుతూ ఉంటుంది. ఇది జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం. సో ఇది 5 రేసెస్ గురించి. Here, therefore, we have 5 points of crisis in the life of the individual in conjunction with the whole, with the first stage in Lemuria, the third stage in our race, and the final stage at the end of the age. So, these 3 stages mukhya. Present the first Lemurian and final. These 3 mukhya. Middle round kada mukhya kaadu. These stages are carried forward over so long a period of time and are so closely interrelated, and one stage and period makes possible that of another, and only the analytical mind sees and seeks differentiation. The reflection of the 5-fold experience in any individual life takes place in the following order of the life of the average intelligent aspirant who responds to and takes advantage of the civilization and education of the present time. ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ వీడి రకంగా అన్ఫోల్డ్ అవ్వడానికి ఒక విధానం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మళ్ళా అప్రోప్రియేషన్ ఆఫ్ ది ఫిజికల్ షీల్. దిస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద 4th and 7th year when the soul hitherto overshadowing takes position of the physical vehicle. సో సోల్ అంటున్నది ఫిజికల్ వెహికల్ మీద ఒక పొజిషన్ అంటున్నది తీసుకోవడం అంటున్నది 4th to 7th year ఆఫ్ ఏజ్. ఈ టైంలో ఏమిటో జరిగేది? సోల్ అనుకున్నది ఉదాహరణకి కారు కొన్నామండి,
కారు కొన్నాం కానీ మనకి పెద్దగా దాన్ని ఎలా పూర్తిగా ఆపరేట్ చేయాలో మనకు రాదు. ఒక 4 రోజులు, ఒక 5 రోజులకి ఫుల్గా దాంతో మనకి ఒక చక్కగా అది అక్వైంట్ అయిపోతాం మనం కార్ డ్రైవింగ్లో. సో అది అవ్వడానికి ఒక 4-5 రోజులు పడుతుంది కదా. అలాగే సోల్ అంటున్నది లైఫ్లోకి వీడి యొక్క ఫిజికల్ బాడీలోకి వచ్చి నిలవడానికి 3 to 4th and 7th ఇయర్ అన్నది. ఆ పీరియడ్లో సోల్ అంటున్నది పరిపూర్ణంగా దేహమునకు చక్కగా అది వ్యాపించి చక్కగా దేహం ద్వారా వ్యక్తం అవడానికి అది ఒక చక్కటి విధానం అంటున్నది ఏర్పాటు చేసుకుని ఉండేటువంటి సమయం ఏంటంటే 4th and 7th ఇయర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. ఆ పీరియడ్లో జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఏ క్రైసిస్ డ్యూరింగ్ అడాలసెన్స్ వేరిన్ ద సోల్ అప్రోప్రియేట్స్ ద ఆస్ట్రల్ వెహికల్. This crisis is not recognized by the general public and is only dimly sensed from its evidenced temporary abnormalities by the average psychologist. They do not recognize the cause, but only the effects. Adolescence లో ఏమవుతుంది వీడికి, వీడు ఒక ఆస్ట్రల్ వెహికల్ దిగి వస్తుంది. ఆస్ట్రల్ వెహికల్ వీడు పరిపూర్ణంగా విచ్చుకుంటాడు. అంతకుముందు వీడు ఫిజికల్ వెహికల్లో విచ్చుకున్నాడు, నెక్స్ట్ వీడు ఆస్ట్రల్ వెహికల్లో విచ్చుకుంటాడు. అడాలసెన్స్ అంటే ఫ్రమ్ 7th to అరౌండ్ 14-20 ఇయర్స్ దాకా. సో ఏజ్ గురించి కూడా మనం ఇనిషియేషన్ అండ్ సోలార్లో కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి పాయింట్స్. సో 1 to 7 ఇయర్స్, 7 to 14, 14 to 28 ఇయర్స్, 28 to 35, 35 to 42, 42 to 49. అక్కడ మనం చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా ఏజ్. ఈ ఏజ్లో వీళ్ళు ఏ రకంగా అప్లిఫ్ట్ అవుతూ వెళతారు, ఈ 7-7-7గా ఎలా అప్లిఫ్ట్ అవుతూ వెళతారు అనేటువంటిది 49 ఇయర్స్గా మనకు చెప్పారు అక్కడ. అది ఇక్కడ మనకి కొంత రిలేటెడ్గా వర్తిస్తుంది. సో ఆస్ట్రల్ వెహికల్ వాడు విచ్చుకోవడం అటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాడికి కోరికలు వాటిలో విచ్చుకుంటాయి. అడాలసెన్స్లోకి వస్తున్నాడు, నాకు ఆ పెన్ను కొని, ఈ పెన్ను కొని, అది ఇంకా ఇవ్వు, ఇది ఇవ్వు, ఇంకా ఇలా కోరుతూనే ఉంటాడు తండ్రిని. అది ఇలా ఏదో సంథింగ్ ఒక మంచి, ఇప్పుడంటే ఒక మంచి బండి కొని, ఒక ల్యాప్టాప్ కొని కోరికలు పెరుగుతుంటాయి కదా, something. So that is all because of the astral vehicle, but there is nothing wrong in the person. కొంచెం జాగ్రత్తగా అవ్వాలి. వాడు ఒక ఆస్ట్రల్ వెహికల్ విచ్చుకుంటుంది. సో వాటిలో కోరికలు అనేటువంటి విచ్చుకుంటున్నాయి. ఈ కోరికలు ఒక రైట్ డైరెక్షన్ లో విచ్చుకునేటట్టు చేయవలసినటువంటి బాధ్యత వాడిని పెంచుతూ ఉన్నటువంటి వాళ్ళది. థర్డ్ పాయింట్, a similar crisis between the 21st and 25th years wherein the mind vehicle is appropriated. The man should then begin to respond to egoic influences, and in the case of the advanced man, he frequently does. So 21st and 25th year వచ్చేవాడికి మళ్ళీ వీడికి ఒక క్రైసిస్ వస్తుంది, wherein the mind vehicle is appropriate. ఆ టైంలో వీడి యొక్క మైండ్ వెహికల్ అంటే చక్కగా ఇది అవుతుంది. మైండ్ వెహికల్ చక్కగా విచ్చుకోవడం అంటే జరుగుతుంది. సో మైండ్కి ఒక చక్కటి యాక్టివిటీ అటువంటిది ఇస్తాడు. 25th ఇయర్కి వచ్చాడు. ఏంటి, నేను ఒక జీవన విధానం అంటే ఏర్పరచుకోవడం, జీవితం ఈ విధంగా వెళ్ళాలి నాది, ఈ విధంగా వాడు అంతా ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది. 25th ఇయర్కి వచ్చాడు. ఎందుకంటే వాడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది చాలా వరకు. నేను ఇంత పిహెచ్డి చదవాలి, ఇలా చదువుకోవాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఈ విధంగా సాధన చేసుకోవాలి. ఒక సాధకుడు అనుకోండి, చక్కగా వాడు 21st ఇయర్ వచ్చేటికి ఓకే ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, ఇప్పటి నుంచి నేను ఈ విధంగా ఉంటాను అటువంటిది వాళ్ళకి వచ్చేస్తుంది. సో జ్ఞానం అనందు వాళ్ళకి ఒక ఇష్టం ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ద మ్యాన్ షుడ్ దెన్ బిగిన్ టు రెస్పాండ్ టు ది ఈగోయిక్ ఇన్ఫ్లుయెన్సెస్. అప్పుడు వీడు ఈగోయిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కి చక్కగా వీడు రెస్పాండ్ అవడానికి జరుగుతుంది. వీడి యొక్క ఈగో నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే వస్తుంటాయి, దానికి తగ్గట్టు వీడి యొక్క బాడీ రెస్పాండ్ అవడం అంటే జరుగుతుంది. అంటే వాడు కోర్సెస్, వాడి యొక్క బిజినెస్ చేయాలని, లేదా వాడు ఇలాంటివి చేయాలని, ఇలాంటిది ఏదో ఉంటుంటుంది. బికాస్ హిస్ ఈగోయిక్ రే మే బి 2nd రే అండ్ హిస్ పర్సనాలిటీ రే మే బి 5th రే. సో అలాంటి వాడు ఉన్నప్పుడు ఓ బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ పెట్టేస్తాడు. అది ఇలా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ is a crisis between the 35th and 42nd years wherein conscious contact with the soul is established. The threefold personality then begin to respond as a unit to soul impulse. ఈ మూడు కూడా ఒక యూనిట్ గా అయిపోవడం, సోల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి చక్కగా రెస్పాండ్ అవడం అంటే 35th to 42nd ఇయర్ అయిపోయింది. అక్కడ సోల్ చక్కగా రెస్పాండ్, సోల్ కి చక్కగా ఈ 3 బాడీస్ కూడా చక్కగా రెస్పాండ్ అవడం, ఈ 3 బాడీస్ ఒక యూనిట్ గా వర్క్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో నిజానికి సాధన అంతా కూడా చిన్నప్పటి నుంచి జరగవలసిందే, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత జరిగే కొంత సాధన. అందుగురించి పిల్లల్ని పెంచేటప్పుడు
మనం వాళ్ళకి ఒక చక్కటి సాధన అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎప్పుడు కూడా ఇచ్చేసినప్పుడు మాత్రమే సోల్ అనేటువంటిది ఒక లైఫ్ తీసుకుని వచ్చింది. మనం మామూలుగా భౌతిక విషయంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటాం, లేదంటే వాడు ఉద్యోగం చేసుకోవాలండి, వాడు 10 రూపాయలు సంపాదించాలి, లేదా వాడు పిల్లని ఎవడిస్తాడండి, ఇలాంటి ఉద్దేశంగా మనం మాట్లాడతాం. ఆ పాయింట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ హి ఈజ్ సోల్ అండ్ ద సోల్ హ్యాస్ చూజన్ ఎ బాడీ. ఈ బాడీ చూస్ చేసుకున్నప్పుడు సోల్ యొక్క విధానమును ఆ బాడీ అర్థం చేసుకునేటువంటి విధానమునకు కావాల్సినటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వాలి కానీ దానికి భిన్నంగా మనం తీసుకెళ్ళిపోయాం అనుకోండి, లోపల సోల్ చాలా బాధపడుతుంటున్నాం. అది 42nd ఇయర్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ 5th పాయింట్. ఫర్ ద రిమైనింగ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ దేర్ షుడ్ బి అన్ increasingly strong relationship between the soul and its vehicles, leading to another crisis between the 56th or the 63rd year. అంతా కూడా 7, 8, 7, 9 అలా 63rd ఇయర్కి వచ్చేటికి అప్పుడు ఇంకా లింకప్ చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు. 63rd years. According to this crisis will depend the future usefulness of the person and whether the ego continues to use the vehicles or into old age, or whether there is a gradual withdrawal of the indwelling entity. చక్కగా అప్పుడు డిసైడ్ చేసుకుంటున్నాను, లేదు నేను వీళ్ళందరికీ కూడా చాలా సేవ చేయాలి, చాలా ఇది చేయాలి, నేను చాలా ఇది చేసుకోవాలి అంటుండేదా, లేదా మనం ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోదామా. సోల్ విల్ డిసైడ్. వెన్ ద సోల్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్, అప్పుడు బాడీలోంచి విత్డ్రా అయిపోవడం అంటుంది కూడా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 56 ఆర్ ది 63rd ఇయర్. 63rd years, 56 or 63rd years ఆ ఏజ్లో ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక ఈ విధంగా మిగిలిన పాయింట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.